బీఆర్కే భవన్ లో కాళేశ్వరంపై ఐఏఎస్ల విచారణ జరుగుతోంది. ఆ సమయంలోనే అభ్యర్థులు అటువైపుగా దూసుకొచ్చారు. అటు దూసుకొస్తున్న అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్ లో ఎక్కించి అక్కడి నుంచి వేరే చోటికి తరలిస్తున్న దగ్గర ప్రస్తుత పరిస్థితి ప్రతి పాయింట్ ప్రతి చౌరస్తా దగ్గర కూడా సెక్రటరేట్ దగ్గర ఉంది. కానీ నిరుద్యోగుల యువకులంతా ఇంత దూరం రాలేరు కాబట్టి పోలీస్ పికెటింగ్ నడుస్తోంది ప్రతి చౌరస్తాలో ప్రతి సిగ్నల్లో. కాబట్టి వాళ్ళంతా బీఆర్కే భవన్ని ముట్టడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు విచారణకు రమ్మని చెప్పారు. అందులో భాగంగా అక్కడ అధికారులు హాజరవుతున్న సందర్భంలో నిరుద్యోగులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అక్కడ చౌరస్తా సిగ్నల్ దగ్గర దిగి డైరెక్ట్గా బీఆర్కే భవన్ అటాక్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. సెక్రటరేట్ ముట్టడి సందర్భంగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు సెక్రటరేట్ ముట్టడి పిలుపునివ్వడంతో ప్రతి చౌరస్తాలో అంటే అసెంబ్లీ నుంచి మొదలుకుంటే ఆ సెక్రటరేట్ వరకు, ఇటు ట్యాంక్ బండ్ నుంచి తీసుకుంటే సెక్రటరేట్ వరకు, ఇటు ఐమాక్స్ థియేటర్, అంబేద్కర్కి సంబంధించినటువంటి పెద్ద విగ్రహం నుంచి తీసుకుంటే ఇక్కడ వరకు భారీగా పోలీసు బలగాలు నిండిపోయి ఉన్నాయి. అందులో భాగంగా నిరుద్యోగులు డైవర్ట్ అయ్యారు, డైవర్ట్ చేశారు పోలీసులు కూడా. సెక్రటరేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. బీఆర్కే భవన్ దగ్గర ఆందోళనకాన్ని అరెస్ట్ చేశారు. కానీ సెక్రటరేట్ వద్ద గతంలో ఎప్పుడూ లేనటువంటి పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసు వాహనాలని, తర్వాత బారికేడ్లని